హలో గైస్, వెల్కమ్ టు కండన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ విత్ బగారా రైస్. ఇక దానికి సంబంధించిన ప్రాసెస్ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం తీసుకొచ్చుకున్న మటన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మటన్లో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం, 1 స్పూన్ ఆఫ్ పసుపు, 4 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2 పావుల ఆయిల్ వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మిక్స్ చేసి 2 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. మేమైతే ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసాము ఫాస్ట్గా అయిపోవాలని. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అండ్ 3 మిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది, ఎందుకంటే 40 to 45 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక పక్కకు పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మేము 1 kg మటన్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము. ఇన్ కేస్ 1/2 kg అయితే 1 గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పక్కకు పెట్టేసేయండి. ఇప్పటివరకు మనం చేసిన ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. లోపు మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని 3 స్పూన్స్ నెయ్యి, దాంతోపాటు 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, సాజీరా వేసుకోండి. ఒక 1 మినిట్ ఆగి ఒక ఆనియన్ అండ్ మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 1 కప్ క్యారెట్ అండ్ 1 కప్ బఠానీ వేసుకోవాలి. ఇవి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు అందులో బగారా ఆకు అండ్ 1/2 స్పూన్ అల్లం వేసుకోండి. ఇప్పుడు అందులో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 kg రైస్ తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము. మీరు రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ అండ్ ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు రైస్ ఇందులో వేసేసేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కకు పెట్టాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. నాకు ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ పైన ఉన్న మూత తీసి అందులో కొంచెం కొత్తిమీర అండ్ 2 స్పూన్స్ పచ్చి ధనియాల పొడి వేసి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ చేసుకుంటే రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్ని కూడా ఇంకొక 1 మినిట్లో ఆఫ్ చేసేసుకుందాం. ఇంతే అండి, చాలా ఫాస్ట్గా అండ్ తక్కువ టైంలో మటన్ విత్ బగారా రైస్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ